ఈ రోజున బోధకులు కొందరు ప్రజాకర్షణకు ఏమేమో చెబుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ప్రజలైతే ఈ బోధకుల దగ్గరికి వస్తున్నారు గాని దేవుని దగ్గరికి రావటం లేదు. ఇదెంతో శోచనీయమైన సంగతి. ప్రజలలో దేవుని వాక్యం మీద శ్రద్ధ రాను రాను ఈ రోజుల్లో తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. బోధకులు కూడా ప్రజలకు మారుమనస్సు కలిగించే ప్రసంగాలు చేయాలి గాని ప్రజలకు కాలక్షేపం బోధలు చేయకూడదు. యేసు ప్రభువు నీకు మారుమనస్సు దయచేస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నట్లు నిన్ను నీవు చూచుకోగలిగితే అదే మారుమనస్సు. ఎంత ఘోర పాపి అయినా దేవుని చేత క్షమించబడి మారు మనస్సు పొందవచ్చు. అట్టి అనుభవం నీకు కలిగించేవాడు పరిశుద్ధాత్మ.